ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం భౌతిక రసాయన శాస్త్రం 9వ తరగతి పాఠ్యపుస్తకంలోని గురుత్వాకర్షణ పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. న్యూటన్ భూమి చుట్టూ చంద్రుని గమనాన్ని సమవృత్తాకార చలనం అనే భావనను ఉపయోగించి వివరించాడు. న్యూటన్ విశ్వంలోని ఏ రెండు ద్రవ్యరాశుల మధ్యనైనా గురుత్వాకర్షణ బలం ఉంటుంది అనే భావనను అభివృద్ధి చేశాడు. ఏదైనా వస్తువు స్థిరబడితో వృత్తాకార మార్గంలో చలిస్తూ ఉంటే ఆ వస్తువు చలనాన్ని సమవృత్తాకార చలనం అంటారు. సమవృత్తాకార చలనంను అసమత్వరణ చలనానికి ఉదాహరణగా చెప్పవచ్చు. r వ్యాసార్థం గల వృత్తాకార మార్గంలో ఒక వస్తువు స్థిరపడి vతో చలిస్తుంది అనుకుంటే అప్పుడు దాని వేగ సదిశ v వ్యాసార్థ పరంగా వృత్త కేంద్రం పరంగా భ్రమణం చెందుతుంది. వేగ సదిశ కొంత కోణంతో భ్రమణం చేస్తే పటంలో చూపినట్లు సమద్విబాహు త్రిభుజం యొక్క భూమి దాని వేగంలోని మార్పును డెల్టా v సూచిస్తుంది. వేగ సదిశల మధ్య కోణం తగ్గే కొలది వస్తువు యొక్క మొత్తం వేగంలోని మార్పును వచ్చే దోషం స్వల్పం అవుతూ ఉంటుంది. అనగా బహుభుజి భుజాలు చిన్నవయ్యే కొద్దీ ఆ బహుభుజి v వ్యాసార్థంగా గల వృత్తంగా మారుతుంది. ఒక పూర్తి భ్రమణంలో వస్తువు వేగ పరిమాణంలో కలిగే మార్పు ఏర్పడ్డ వృత్త పరిధి 2πvకు సమానమవుతుంది. త్వరణ పరిమాణం అనేది ఒక పూర్తి భ్రమణంలో వస్తువు పొందిన వేగ మార్పు యొక్క పరిమాణం మరియు భ్రమణకాల నిష్పత్తికి సమానం. సమవృత్తాకార చలనంలో గల వస్తు త్వరణాన్ని ac అనుకుంటే ac = 2πv/t. ఇక్కడ t అనేది భ్రమణకాలం. భ్రమణకాలం అనగా ఒక పూర్తి భ్రమణానికి పట్టే కాలం. కానీ t = 2πr/v. t విలువను పై సమీకరణంలో ప్రతిక్షేపించగా ac = v²/r పొందుతాం. వేగ సదిశల మధ్య కోణం స్వల్పమయ్యే కొద్దీ వేగ సదిశ మరియు వేగ మార్పు సదిశల మధ్య కోణం 90 డిగ్రీలకు చేరువవుతూ ఉంటుంది. కనుక వృత్తాకార చలనంలో వస్తు త్వరణం దాని వేగానికి లంబంగా ఉంటుంది. వస్తువు వేగం ఎల్లప్పుడూ వృత్తాకార మార్గానికి గీసిన స్పర్శరేఖ దిశలోనే ఉంటుంది. కనుక త్వరణ దిశ ఎల్లప్పుడూ వృత్త కేంద్రం వైపు ఉంటుంది. వేగ దిశలో మాత్రమే మార్పు తీసుకురాగల త్వరణాన్ని అభికేంద్ర త్వరణం అంటాము. సమవృత్తాకార చలనంలో fc దిశ ఎల్లప్పుడూ వృత్త కేంద్రం వైపు ఉంటుంది. అభికేంద్ర బలం ఒక ఫలిత బలం కనుక దీని దిశ ఎల్లప్పుడూ కేంద్రం వైపు ఉంటుంది. గమనంలో ఉన్న ఏ వస్తువు పైనైనా పనిచేసే ఫలిత బల దిశ ఆ వస్తువు యొక్క త్వరణ దిశలోనే ఉంటుందని న్యూటన్ రెండవ గమన నియమం సూచిస్తుంది. సమవృత్తాకార చలనంలో ఉన్న వస్తువుపై పనిచేసే ఫలిత బలం వృత్త కేంద్రం వైపు ఉండాలి. ఈ ఫలిత బలాన్నే అభికేంద్ర బలం అంటాము. వస్తువేగ దిశను మాత్రమే మార్చగల ఫలిత బలాన్ని అభికేంద్ర బలం అంటాము.
న్యూటన్ రెండవ గమన నియమం నుండి ఫలిత బలం ద్రవ్యరాశి ఇంటూ త్వరణం. నెట్ ఫోర్స్ m ఇంటూ AC. సమవృత్తాకార చలనంలో ఫలిత బలం అభికేంద్ర బలం Fcకి సమానం. Fc m ఇంటూ AC. Fc mv²/r. AC v²/r. ఇక్కడ r అనేది వృత్త వ్యాసార్థం. సర్ ఐజాక్ న్యూటన్ యాపిల్ చెట్టు కింద కూర్చుని ఉన్నప్పుడు యాపిల్ చెట్టుపై నుండి పడిందనే విషయం ద్వారా అతను గురుత్వాకర్షణ అనే భావనను కనుగొన్నాడు. భూమి చుట్టూ చంద్రుని యొక్క చలనం ఇంచుమించు సమవృత్తాకార చలనమని న్యూటన్ భావించాడు. చంద్రుడు సమవృత్తాకార చలనంలో నిరంతరంగా చలించాలంటే చంద్రునిపై ఒక అభికేంద్ర బలం పనిచేయాలని న్యూటన్ భావించాడు. భూమి మరియు చంద్రుడు మధ్య ఉన్న ఆకర్షణ బలంను గురుత్వాకర్షణ బలమని న్యూటన్ భావించాడు. గురుత్వాకర్షణ బలం చంద్రునికి కావలసిన అభికేంద్ర బలాన్ని సమకూర్చి చంద్రుడు భూమి చుట్టూ నిరంతరంగా సమవృత్తాకార చలనంలో ఉండేటట్లు చేస్తుంది. భూకేంద్రం నుండి చంద్రుని కేంద్రమునకు గల దూరం 3,84,400 కిలోమీటర్లు. దట్ ఈజ్ ఈక్వల్ టు 3.844 ఇంటూ 10^10 సెంటీమీటర్లు. భూమి చుట్టూ చంద్రుడు ఒక పూర్తి భ్రమణానికి పట్టుకాలం 27.3 days. దట్ ఈజ్ ఈక్వల్ టు 2.35 ఇంటూ 10^6 seconds. చంద్రుని వడిని v = 2πr/t సూత్రాన్ని ఉపయోగించి లెక్కించగలం. భూకేంద్రం వైపు చంద్రుని త్వరణం AC v²/r. దట్ ఈజ్ ఈక్వల్ టు 4π²r/t². r మరియు t విలువలను పై సమీకరణంలో ప్రతిక్షేపించగా AC 0.27 cm/m². m1 m2 ద్రవ్యరాశులు గల రెండు గోళాకార వస్తువులు d దూరంలో వేరు చేయబడి ఉన్నాయనుకుంటే F gravity is directly proportional to m1 m2/d². F gravity is equal to g m1 m2/d². భూపరితలానికి దగ్గరగా ఉండే వస్తువుల్లో త్వరణం 981 cm/s²గా గెలీలియో కనుగొన్నాడు. భూకేంద్రం నుండి వస్తు దూరం పెరిగే కొద్దీ వస్తువుపై భూమి ప్రయోగించే గురుత్వాకర్షణ బలం తగ్గుతూ ఉంటుంది. న్యూటన్ మూడవ గమన నియమం ప్రకారం యాపిల్ పై భూమి ప్రయోగించే బలపరిమాణం భూమిపై యాపిల్ ప్రయోగించే బలపరిమాణానికి సమానం. విశ్వంలో ప్రతి వస్తువు మరొక వస్తువును ఆకర్షిస్తుంది. ఈ ఆకర్షణ బలపరిమాణం వాటి ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమానుపాతంలోనూ వాటి మధ్య దూర వర్గానికి విలోమానుపాతంలోనూ ఉంటుంది. దీనినే విశ్వ గురుత్వాకర్షణ నియమం అంటాము.
రెండు వస్తువుల మధ్య గల ఆకర్షణ బలదిశ రెండు వస్తువులను కలిపే సరళ రేఖ వెంబడి ఉంటుంది. ఇక్కడ అనుపాత స్థిరాంకం జీను న్యూటన్ విశ్వగురుత్వ స్థిరాంకం అంటాము. జీ విలువ 6.67 × 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కిలోగ్రామ్ స్క్వేర్గా హెన్రీ కేవిండిష్ కనుగొన్నాడు. ఒక కిలోగ్రామ్ ద్రవ్యరాశి గల రెండు వస్తువులు 1 మీటర్ దూరంలో వేరు చేయబడి ఉన్నప్పుడు వాటి మధ్య పనిచేసే గురుత్వాకర్షణ బలం జీకు సమానం. భూమి ద్రవ్యరాశి 6 × 10⁻24 కిలోగ్రామ్ మరియు వ్యాసార్థం 6.4 × 10⁻6 మీటర్లుగా తీసుకుంటే భూమి ఉపరితలానికి దగ్గరగా భూమి చుట్టూ వృత్తాకార మార్గంలో చలించే ఉపగ్రహం ఒక పూర్తి భ్రమణం చేయడానికి సుమారుగా 1 గంట 24 నిమిషాల 7 సెకన్ల సమయం తీసుకుంటుంది. భూమి ఆకర్షణ బలం మాత్రమే పనిచేసే వస్తువులను స్వేచ్ఛాపతన వస్తువులు అంటారు. m ద్రవ్యరాశి గల వస్తువును భూ ఉపరితలానికి దగ్గరగా విడిచామనుకుందాం. భూమి ద్రవ్యరాశి m, భూ వ్యాసార్థం r అనుకుంటే వస్తువుపై భూమి ప్రయోగించే గురుత్వాకర్షణ బలం F = gmm/r². F/m = gm/r². న్యూటన్ రెండవ గమన నియమం ప్రకారం F/mను త్వరణం అంటాము. దీనిని గురుత్వ త్వరణం g అని పిలుద్దాం. g = gm/r² అవుతుంది. పై సమీకరణాన్ని బట్టి g విలువ వస్తు ద్రవ్యరాశిపై ఆధారపడదని తెలుస్తుంది. గాలి నిరోధక బలం వస్తువులపై పనిచేయకపోతే స్వేచ్ఛాపతన వస్తువులన్నీ ఒకే త్వరణంలో చలిస్తాయి. భూమికి దగ్గరగా ఉండే వస్తువుల్లో భూమి ఆకర్షణ వల్ల కలిగే త్వరణాన్ని స్వేచ్ఛాపతన త్వరణం లేదా గురుత్వ త్వరణం అంటాము. భూమి ద్రవ్యరాశి m = 6 × 10⁻24 కిలోగ్రామ్. భూ వ్యాసార్థం r = 6.4 × 10⁻6 మీటర్లు. g = gm/r² సమీకరణంలో m, r మరియు gలను ప్రతిక్షేపించగా g = 9.8 మీటర్/సెకండ్². గురుత్వ త్వరణం విలువ భూకేంద్రం నుండి వస్తువుకు గల దూరంతో పాటు మారుతుంది. భూ ఉపరితలం దగ్గర స్వేచ్ఛాపతన వస్తువుల యొక్క స్వేచ్ఛాపతన త్వరణం g విలువ స్థిరం. v = u + at. s = ut + ½at². v² - u² = 2as. రాయి పైకి చలించేటప్పుడు దాని వడి తగ్గుతూ ఉంటుంది, కిందకు చలించేటప్పుడు దాని వడి పెరుగుతూ ఉంటుంది. స్వేచ్ఛాపతన వస్తువు యొక్క త్వరణ దిశ భూ ఉపరితలానికి లంబంగా పనిచేస్తుంది. వస్తువులను ఏ విధంగా విసిరినా వాటి గురుత్వ త్వరణం ఎల్లప్పుడూ భూమి వైపుకు ఉంటుంది. ఒక వస్తువును నిట్టనిలువుగా పైకి విసిరితే అది ఊర్ధ్వ దిశలో చలించేటప్పుడు
g ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్గా తీసుకుంటే ఆఖరి సెకనులో ప్రయాణించే దూరం 5 మీటర్లు. యు వడితో నిట్టనిలువుగా భూ ఉపరితలం నుండి పైకి విసిరిన వస్తువు భూమిని తిరిగి చేరడానికి 2u/g సమయం పడుతుంది. వస్తువుపై పనిచేసే భూమి ఆకర్షణ బలాన్ని భారం అంటాము. న్యూటన్ రెండవ గమన నియమం నుండి నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ma కనుక భారము ఈజ్ ఈక్వల్ టు mg అవుతుంది. భారాన్ని న్యూటన్లలో కొలుస్తాం. 1 కిలోగ్రామ్ ద్రవ్యరాశి గల వస్తు భారం 9.8 న్యూటన్లు. 2 కిలోగ్రామ్ ద్రవ్యరాశి గల వస్తు భారం 19.6 న్యూటన్లు. 10 కిలోగ్రామ్ ద్రవ్యరాశి గల వస్తు భారం 98 న్యూటన్లు. మనిషి ఎగిరినప్పుడు కానీ ఎత్తు నుండి కిందికి దూకేటప్పుడు కానీ అతడు భారరహిత స్థితిలో ఉంటాడు. ఒక వస్తువు ఏదైనా క్షితిజ సమాంతరలంపై సమతాస్థితిలో ఉన్నప్పుడు ఆ తలం వస్తువుపై ప్రయోగించే బలం వల్ల భారాన్ని గుర్తించగలం. వస్తువును సమతాస్థితిలో వేలాడదీసినప్పుడు భారాన్ని తాడులో గల తన్యత గుర్తించగలం. పై 2 సందర్భాల్లో వస్తు త్వరణం శూన్యం కనుక భారం ఆధారిత బలానికి సమానం, అనగా భారం అభిలంబ బలం లేదా తన్యత వంటి బలానికి సమానం. వస్తువు సమతాస్థితిలో ఉన్నప్పుడు వస్తువుపై పనిచేసే ఆధారిత బలాన్నే భారం అంటాము. వస్తువును స్వేచ్ఛగా వదిలినప్పుడు ఆ వస్తువు భారరహిత స్థితిలో ఉంటుంది. ఈ భారరహిత స్థితిలో కూడా వస్తువుపై భూమ్యాకర్షణ బలం పనిచేస్తుంది. ఈ బలం వస్తువులో త్వరణానికి కారణమవుతుంది. ఒక వస్తువు మొత్తం భారం ఏ బిందువు గుండా పనిచేస్తుందో ఆ బిందువునే ఆ వస్తువు యొక్క గురుత్వ కేంద్రం అంటాము. ఈ బిందువు యొక్క స్థానం వస్తువు భారం ఏ విధంగా వితరణ చెందబడి ఉన్నదో అనే దానిపై ఆధారపడి ఉంటుంది. వస్తువులను ఏ బిందువు వద్ద సమతాస్థితిలో ఉంచగలమో తెలుసుకుంటే ఆ వస్తువు యొక్క గురుత్వ కేంద్రంను నిర్ణయించగలం. ఒక వస్తువు యొక్క గురుత్వ కేంద్రం వద్ద గల ఎంత భారం ఉందో వ్యతిరేక దిశలో అంతే బలాన్ని ప్రయోగించినప్పుడు మనం ఆ వస్తువును సమతాస్థితి నందు ఉంచగలం. ఒకే వస్తు స్థిరత్వం దాని గురుత్వ కేంద్రంపై ఆధారపడి ఉంటుంది. వస్తు గురుత్వ కేంద్రం గుండా గీసిన క్షితిజ లంబం దాని ఆధార వైశాల్యం గుండా పోయినప్పుడు ఆ వస్తువు స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. గురుత్వ కేంద్రం నుండి గీసిన లంబం ఆధార వైశాల్యం నుండి బయటకు వచ్చినచో ఆ వస్తువు స్థిరత్వాన్ని కోల్పోయి పడిపోతుంది. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.